అందరికీ నమస్కారం. మన సంపదను తరతరాలుగా కాపాడుతూ వస్తున్న ఒకే ఒక్క లోహముంది. అదే బంగారం. దాని ధర ఏకంగా 1,30,000 రూపాయలకు చేరబోతోందని తెలుసా? ఈరోజు మనం బంగారం యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని, దాని వెనుకున్న అసలు కారణాలను, ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దాని స్థానమేంటో వివరంగా తెలుసుకుందాం. అవును, కరెక్ట్గానే చూస్తున్నారు. 1,30,000 రూపాయలు. 2025 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఇక్కడికి చేరుకోవచ్చని అంచనా. ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా 25 క్రితం అంటే 2000 సంవత్సరంలో దీని ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే. మరి ఇంతలా పెరగడం వెనుకున్న కథేంటో చూద్దాం. అయితే ఇక్కడే అసలైన ప్రశ్నలు మొదలవుతాయి. ఈ పెరుగుదల వెనక నిజంగా బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇదంతా ఉత్త ఊహాగానమా? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో బంగారానికి ఎంత స్థానమివ్వాలి? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ విశ్లేషణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా బంగారం ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. తర్వాత దాని ధరలు ఎందుకు అంతలా పెరుగుతున్నాయో ఆ 7 కారణాలను తెలుసుకుందాం. ఆ తర్వాత తెలివిగా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చర్చిద్దాం. చివరిగా అసలు బంగారం ఇప్పుడికి కొనొచ్చా లేదా అనే దానిపై మా ఫైనల్ వర్డిక్ట్. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సరే, మొదటి సెక్షన్ బంగారం, అద్భుతమైన ధరల ప్రయాణం. ఈ పసిడి లోహం కేవలం ఒక నగలా కాకుండా ఒక శక్తివంతమైన ఆస్తిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. బంగారం ధరల పెరుగుదలనేది స్ట్రెయిట్ లైన్ లాగా ఏమీ లేదు. ఇదొక కథ అన్నమాట. కొన్నిసార్లు నెమ్మదిగా పెరిగింది, కొన్నిసార్లు వేగంగా. ముఖ్యంగా 2020 తర్వాత చూడండి ఎంత పెద్ద జంపొచ్చిందో. ఈ ప్రయాణంలో ఉన్న మలుపులేంతో ఇప్పుడు వివరంగా చూద్దాం. బంగారం కథను నిజంగా అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలి. 2000లో టెక్ బబుల్ క్రాష్, బంగారం పెరిగింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, జనం భయంతో బంగారం వైపు పరుగులు తీశారు. అంతే, ధర 26,000కి దూసుకెళ్ళింది. మళ్లీ 2020లో కోవిడ్, ధరల్లో ఇంకో పెద్ద జంప్. ఇప్పుడు చూస్తే సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటున్నాయి, రూపాయి బలహీనపడింది. ఇవన్నీ బంగారాన్ని చారిత్రక గరిష్ఠాలకు తీసుకెళ్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సంక్షోభం బంగారానికొక అవకాశంగా మారింది. సరే, తర్వాతి సెక్షన్ అసలు భారతదేశంలో బంగారానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఇది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, అంతకు మించి. మన దేశంలో బంగారం అంటే లాకర్లో దాచుకునే ఒక వస్తువు మాత్రమే కాదు కదా, అది మన సంస్కృతిలో, మన ఎమోషన్స్లో ఒక భాగం. పెళ్లిళ్లైనా పండగలైనా ప్రతి శుభకార్యానికి బంగారం ఉండాల్సిందే. ఇది తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం, ఒక కుటుంబ గౌరవం. ఇక ఆర్థికంగా చూస్తే బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు పోర్ట్ఫోలియోకు ఇది ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను తినేస్తున్నప్పుడు బంగారం దాన్ని కాపాడుతుంది. ఇది ఒక ఇన్షూరెన్స్ లాంటిది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ముఖ్యంగా భారతీయ ఇన్వెస్టర్లకు, డాలర్తో రూపాయి ఎప్పుడు బలహీనపడినా మన దేశంలో బంగారం ధర పెరుగుతుంది. ఇది మనకు దొరికే ఒక స్పెషల్ బెనిఫిట్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేద్దాం. బంగారం ధరలను నిజంగా నడిపించేవి ఏవి? ఆ 7 కీలకమైన ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవే బంగారం ధరలను శాసించే ఆ 7 అంశాలు. తగ్గుతున్న వాస్తవ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ సంక్షోభాలు, ఈటీఎఫ్లలో పెట్టుబడులు, ఇంకా సరఫరాలో ఉండే పరిమితులు. వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. అన్నింటికంటే అతిపెద్ద ఫ్యాక్టర్ వాస్తవ వడ్డీ రేట్లు. చాలా సింపుల్గా చెప్పాలంటే, బ్యాంకులో మన డబ్బుకొచ్చే వడ్డీ రేట్లోంచి ద్రవ్యోల్బణం రేటును తీసేయాలి. ఆ వచ్చే నంబర్ గనుక తక్కువగా లేదా నెగిటివ్లో ఉందనుకోండి, దాని అర్థమేంటంటే బ్యాంకులో పెట్టిన డబ్బు విలువ తగ్గిపోతోందని. అలాంటప్పుడు అసలు వడ్డీయే ఇవ్వని బంగారం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది కనీసం మన సంపద విలువనైనా కాపాడుతుంది. అందుకే అంటారు, తక్కువ వాస్తవ వడ్డీ రేట్లు బంగారానికి రాకెట్ ఫ్యూయల్ లాంటివని. ఇక మరో పెద్ద గేమ్ చేంజర్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు మన ఆర్బీఐతో సహా
యుఎస్ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి రికార్డు స్థాయిలో బంగారాన్ని కొంటున్నాయి. ఇది బంగారానికి ఒక బలమైన లాంగ్ టర్మ్ డిమాండ్ను క్రియేట్ చేస్తోంది. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. అమెరికా నుండి చైనా వరకు ప్రతి పెద్ద దేశం వేల టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంది. సో బంగారం ఇప్పుడు కేవలం ఒక లోహం కాదు, ఇది దేశాల ఆర్థిక శక్తికి, భద్రతకు ఒక చిహ్నం, ఒక స్ట్రాటజిక్ అసెట్ అన్నమాట. ఈ గ్రాఫ్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గత 10 ఏళ్లకు పైగా సెంట్రల్ బ్యాంకులు అమ్మడం కంటే కొనడమే ఎక్కువగా చేస్తున్నాయి. అంటే వాళ్ళు నెట్ బయర్స్ అన్నమాట. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆ కొనుగోళ్లు ఎంత వేగవంతమయ్యాయో చూడండి. ఇది బంగారం ధరలకు ఒక బలమైన పునాదినందిస్తోంది. ఇక్కడ మనకు ఆసక్తి కలిగించే విషయమేంటంటే, ఈ గ్లోబల్ ట్రెండ్లో మన భారతదేశం కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2024 మొదటి క్వార్టర్లో ప్రపంచంలోనే ఎక్కువగా బంగారం కొన్న టాప్ 3 దేశాల్లో మనం కూడా ఉన్నాం. అంటే మన రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా చూస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. సరే, బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయో మనకర్థమైంది. మరిప్పుడు అసలు ప్రశ్న, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇది కేవలం జ్యువెలరీ షాప్కి వెళ్లి నగలు కొనడం గురించి మాత్రమే కాదు, అంతకంటే తెలివైన మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ముందున్న 3 ముఖ్యమైన ఆప్షన్స్ని పోల్చి చూద్దాం. మొదటిది భౌతిక బంగారం, అంటే నగలు, నాణెలు. ఇవి మన సాంస్కృతిక అవసరాలకు, బహుమతులకు చాలా బాగుంటాయి. కానీ మేకింగ్ ఛార్జులు, జీఎస్టీ, భద్రపరుచుకోవడంలో ఉండే రిస్క్, ఇలాంటి సమస్యలుంటాయి. ఇక రెండోది గోల్డ్ ఈటీఎఫ్లు. ఇవి అచ్చం స్టాక్ మార్కెట్లో షేర్ లాంటివి, చాలా తేలిగ్గా కొనొచ్చు, అమ్మొచ్చు. ఇక మూడోది ప్రభుత్వం ఇచ్చే సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన ఆప్షన్. సంవత్సరానికి 2.5% వడ్డీ వస్తుంది. అంతేకాదు, మెచ్యూరిటీ తర్వాత వచ్చే లాభాలపై పన్ను కూడా ఉండదు. ఈటీఎఫ్ల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలోని కొన్ని టాప్ గోల్డ్ ఈటీఎఫ్ల పనితీరు చూడండి. నిపాన్ ఇండియా గోల్డ్ బీజ్, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ లాంటివి గత ఏడాదిలోనే 50% పైగా రాబడినిచ్చాయి. అద్భుతం కదా! వీటిలో ట్రేడింగ్ చేయడం చాలా సులభం, లిక్విడిటీ కూడా చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు అసలైన ప్రశ్నకొద్దాం. ఒకరి పోర్ట్ఫోలియోలో ఎంత శాతం బంగారం ఉండాలి? దీన్ని వ్యూహాత్మకంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఇది పూర్తిగా ఒకరి రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, తక్కువ రిస్క్ తీసుకునే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే పోర్ట్ఫోలియోలో ఒక 5% బంగారం ఉంటే సరిపోతుంది. అదే బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్ అయితే 8 నుండి 12% వరకు ఉండొచ్చు. ఇక ఎక్కువ రిస్క్ తీసుకునే అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే 15% వరకు కూడా ఆలోచించవచ్చు. గుర్తుంచుకోండి, దీని ముఖ్య ఉద్దేశ్యం మిగతా పోర్ట్ఫోలియోకు ఒక రక్షణ కవచంలా పనిచేయడమే. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, బంగారంలో కూడా కొన్ని నష్టాలున్నాయి. మొదటిది, ఇది స్టాక్స్ లాగా డివిడెండ్లు ఇవ్వదు, బాండ్స్ లాగా వడ్డీ ఇవ్వదు. రెండోది, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి దీని ధరలు అస్సలు పెరగకపోవచ్చు. 2012 నుండి 2015 మధ్యకాలంలో అదే జరిగింది. అంతేకాదు, ధరలు పడిపోవచ్చు కూడా. చరిత్రలో మన ఇండియన్ ఇన్వెస్టర్లు 25 నుండి 30% వరకు నష్టాలను కూడా చూశారు. కాబట్టి బంగారం ఒక రక్షణ కవచమే అయినా అది అభేద్యమైనది మాత్రం కాదు. సరే, ఇంత విశ్లేషణ తరువాత మనం ఫైనల్ వర్డిక్ట్కి వచ్చేశాం. సంపదను సృష్టించే ప్రయాణంలో బంగారం నిజమైన పాత్ర ఏంటి? బంగారం పాత్రను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బంగారం త్వరగా ధనవంతులు కావడానికి కాదు, బంగారం నెమ్మదిగా పేదవారు కాకుండా ఉండటానికి. దీని అర్థం చాలా సింపుల్. బంగారం అనేది మనల్ని రాత్రికి రాత్రే ధనవంతుల్ని చేయడానికి కాదు, మన సంపద విలువ నెమ్మదిగా కరిగిపోకుండా కాపాడటానికి. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల నుండి మన సంపదను కాపాడే ఒక రక్షకుడు, అంతే. కాబట్టి చివరిగా చెప్పేది ఒక్కటే, బంగారాన్ని పోర్ట్ఫోలియో ఇన్సూరెన్స్ లాగా చూడండి. పోర్ట్ఫోలియోలోని స్టాక్స్, బాండ్స్ లాంటివి ఒత్తిడిలో ఉన్నప్పుడు అండగా నిలబడే ఆస్తి ఇదే. అదే దాని అసలైన, అతి ముఖ్యమైన పాత్ర. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మేం ఏ టాపిక్ గురించి మాట్లాడాలో కింద కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.